అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే ఢిల్లీలో హైడ్రామా నడుస్తోంది. తమ అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎన్నికల్లో తమదే అధికారమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తమ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, మంత్రి పదవులతో పాటు ఒక్కొక్కరికి 15 కోట్ల వరకు డబ్బులు ఎరగా వేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కేజ్రీవాల్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఎల్జీ వీకే సక్సేనా దర్యాప్తునకు ఆదేశించారు. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖను విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఎల్జీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలోకి రాకుండా ఆప్ కార్యకర్తలు అడ్డుకున్నారు.